ఇప్పుడు నేను అలసందలతో పప్పు చేయబోతున్నాను. అలసందలతో పప్పు ఎలా చేస్తారనుకుంటున్నారా? చూడండి, ఒలిచి పెట్టుకున్న అలసందలు ఆల్రెడీ కొన్ని ఒక అర్ధ కేజీ మీద ఉంటాయి. వీటిని ఒలిచి పెట్టుకున్నాను. దీంతో పాటు గోంగూర ఒలిచి పెట్టుకున్నాను ఒక కట్ట. వీటిని అన్నింటినీ కలిపేసేయాలన్నమాట. దీంతో పాటు ఒక టమోటా, ఒక చిన్న సైజు టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఎర్రగడ్డ మొత్తం కొంచెము లావుగానే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న గోవాకుని, అదే గోంగూరని, దీన్ని దేవేసి మొత్తము ఇందులోకి వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అంతా వేసేసినాను దీంట్లో. ఇందులో కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాము. చూడండి, ఈ మోతాదులో వేసుకుందాము. మన మహిళలకు కొంచెము ఆలోచన ఎక్కువ కదా వంట దగ్గర. మనం అతి ప్రయోగాలు చేస్తుంటాము. అలా అని మనము ఈ గోంగూర లేకుండా చింతపండు వేసి చేయొచ్చు కదా అనుకుంటారు. చేసుకోండి, అలాగైనా కూడా చేసుకున్నా పర్లేదు. కానీ గోంగూర వేసినంత టేస్ట్ అయితే రాదండి. మీకు ముందే చెప్తున్నాను. నేను పచ్చిమిర్చి వేయలేదు, మర్చిపోయాను. పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఇదండి, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. నాకు అంత ఫ్రెష్గా లేవు పచ్చిమిర్చి. నేను ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, ఈరోజు మార్కెట్ జరిగింది, మార్కెట్లో తెచ్చుకోలేదు నేను, ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ. ఇందులో ఆల్రెడీ ఇవన్నీ పచ్చివే కాబట్టి మనము వాటర్ అనేది కొంచెము చూసుకొని వేసుకోవాలి ఇందులోను. ఎందుకంటే మనం పప్పుకి వేసుకుంటే కనుక అవి బ్యాళ్ళు కొంచెం ఒట్టివి కదా, ఎక్కువైనా వేసుకోవచ్చు. కానీ ఇవి కొంచెం పచ్చివి కాబట్టి త్వరగానే ఉడికేస్తాయి అనుకుంటాను. దీంతో పోసేసుకున్నాను. దీంతో ఫుల్గా తెచ్చుకున్నాను. ఇక్కడ దాకా వాటరు ఇవన్నీ పోసేసాను. చూడండి, ఒకవేళ మిగిలినా కూడా నీళ్ళు పక్కకు ఉంచుకొని మిగిలినట్టు పోసుకోవచ్చు. కొన్ని పక్కకు తీసి కొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట వాటరు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పప్పు కుక్కర్ ఉంటే కనుక మీకు పప్పు కుక్కర్లో వేసేసుకోండి. నాకు ఇది పప్పు కుక్కర్ పైన మూత లేదనమాట. విజిల్ లేక నేను పక్కన పెట్టేసి జస్ట్ ఈ మూతతో క్లోజ్ చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఓకే, ఇది స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇట్లాగే ఒక 20 లేదా 30 మినిట్స్ దాకా ఉడికించేసేయాలి. అంతలోపు పోపుకు రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఇలా దీనిని ఉడకబెట్టేసుకోండి. నా ఇంకా ఉడకలేదనమాట. నేను ముందు చెప్తున్నాను, వీడియో కొంచెం లాంగ్ అయిపోతుంది. నీకు షార్ట్కట్లో చూపిస్తున్నాను. మీకు పప్పు అనేది ఆల్రెడీ ఎలా ఉడుకుతుందో తెలుసు కదండి. ఇలా వేసేసుకొని ఇది ఉడికిన తర్వాత ఒక 30 మినిట్స్ అట్లా, ఆ 30 మినిట్స్కి క్లోజ్ చేసి ఉడకనిచ్చి మళ్ళీ తర్వాత దించేసి మనం పప్పుకు చేసుకుంటాం కదండి పోపు. ఇలాగనమాట. కొంతమంది ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి యాడ్ చేసుకుంటారు. వాటిని అందుకు చేసేసుకోండి. నేను ఇది ఉడకడం అంటే కొంచెం లేట్ అవుతుంది, నాకు కొంచెం పని ఉందండి. ఇలా చేసుకోండి మీరు. ఇది ఏంటమ్మా ఇది ఇలా టేస్ట్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారేమో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నేను ఒకసారి చేశాను ఆల్రెడీ, ఇది రెండోసారి చేయడము. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇది 30 మినిట్స్ ఉడకబెట్టేసి, ఉడకకుంటే 30 మినిట్స్కు ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టేసి స్లిమ్లో అయినా పెట్టేసుకొని ఉడికించుకోండి మీరు. తర్వాత పోపు పెట్టేసేయండి. ఓకే, రెడీ అవుతుందండి పప్పు. థ్యాంక్ యూ అండి. ఇది ఫుల్ వీడియో చూపించలేదు, ఏమనుకోవద్దు. ఇది ఫుల్ వీడియో అంటే ఆల్రెడీ చూపించాను. జస్ట్ ఇది ఉడకాలి, పోపు వేయాలి, దానికి చూపించలేదు, ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.